వాకింగ్కి వెళ్తాము. మెయిన్ రోడ్ దాడి వెళ్ళాలి వాకింగ్కి. వాకింగ్కి వచ్చాము పొద్దున్నే బెంగళూరులో కేఆర్పురము. ఇది మా చెల్లి వాళ్ళు ఉండే జాగా. వాకింగ్ వచ్చాము. చెరువు పక్కన బాగా చేశారు వాకింగ్కి, నీట్గా ఉంటుంది. ఇది వాకింగ్ ప్లేస్ అన్నమాట. ఎంత ఈ బైపాస్ పక్కలో NH4 రోడ్డు పక్కలోనే వాకింగ్. మా చెడ్డి వాళ్ళ ఇల్లు కేఆర్పురము, బెంగళూరు కేఆర్పురం. బైపాస్ పక్కలో NH4 రోడ్డు పక్కలోనే బైపాస్ వాకింగ్ ప్లేస్. పొద్దున్నే 5 గంటల నుంచి 7 గంటల వరకు జనాలంతా బాగా వస్తారు వాకింగ్ చేయడానికి. ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇదన్నమాట. వాకింగ్ చేయడానికి బాగుంది ఈ ప్లేసు. రన్నింగ్ చేసేవారు రన్నింగ్ చేస్తారు, వాకింగ్ చేసేవారు వాకింగ్ చేస్తారు. ఇంకా సాయంత్రం ఎక్కువ ఉంటారు. చాలా బాగుంది వాకింగ్ చేయడానికి. పెద్ద ప్లేస్ అంటే అక్కడ నుంచి ఇదంతా పోయి ఇంత పెద్ద ప్లేసు వాకింగ్ చేయడానికి. ఇంత పెద్ద ప్లేస్ అంటే ఎన్ని కిలోమీటర్ ఉంటుంది చెల్లి? ఇది ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? వాచ్మెన్ కట్టవలసింది. ఇంకా అక్కడ కనిపిస్తుంది నీరు. అంతా రౌండ్ వాకింగ్. ఇక్కడ ఉండే ఆడవాళ్ళంతా వచ్చి, మగవాళ్ళు ఆడవాళ్ళంతా వచ్చి వాక్ చేస్తారు. పొద్దున్న ఆడవాళ్ళు వాక్ చేస్తేనే ఆరోగ్యానికి మంచిది. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు చేస్తారు కదా, మంచిది. ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా? బాతులు చూడండి. బాతులో ఏటో నీటిలో ఎలాగ వెళ్తున్నాయి. బాతులో ఏమో ఈ పేరు తెలియదు, బాతులే అనుకుంటాను. ఎంత నీటి ఎంత బాగా వెళ్తున్నాయో. బాగా మురికి నీరు. అబ్బా వాసన వస్తుంది. ఇక్కడ మురికి నీరే ఉంటాయి ఈ వాకింగ్ ప్లేస్లో. జనాలు వస్తున్న కొద్దీ ఎక్కువ అవుతుంటారు. వాకింగ్ పార్క్ ఫ్రెండ్స్. ఇక్కడ వాక్ చేస్తూ ఉంటారు. అది ఒక చెరువు పక్కల అది వాకింగ్, ఇది పార్క్ అన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు ఏంటంటే వాకింగ్ చేస్తేనే మంచిది అని చెప్తారు కాబట్టి బెంగళూరులో ఎక్కడంటే అక్కడే వాకింగ్లో ఒక ప్లేస్ అనేది ఏర్పరుస్తారనమాట. వాకింగ్కి ఒక పార్క్ అనేది జాగా అనేది ఉంటాయి. బాగుంటుంది. పాలు ప్యాకెట్, చక్కెర, నేను షుగర్ నాకు షుగరు, బెల్లం, షాంపులు. ఇగో మా చెల్లి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చింది. అంటే ముగ్గురు చెల్లెలు. ఇంకా బాగున్నారా? బెంగళూరు. ఈ డ్రెస్ నాకు తీయంటే ఇదే తీసుకుంది.
ఫ్రెండ్స్ బర్త్డే అని చెప్పి వాళ్ళకి అందరూ ఇంటికి వచ్చిన ఎదురు చూసే వాళ్ళకి కూడా పిలుస్తుంది, నా బర్త్డే రండి అమ్మ నా బర్త్డే అని. అలాగే తుడిసే వాళ్ళకి అందరికీ పిలుస్తుంది బర్త్డే అని. తనకే డప్పు కొట్టుకోవడం ఏమిటో చూసారా, బర్త్డే ఎలా పిలుస్తుందో. పిలిచి అందరికీ నా బర్త్డే ఈరోజు 60వ సంవత్సరం బర్త్డే అంట. గ్రాండ్గా చేసుకుంటున్నాను నా బర్త్డే. మంచి చీర తీసుకున్నాను, మంచి చీర కట్టుకున్నాను, సోఫా మీద కూర్చొని ఇంకేం పని, ఇంకా అదే పని. మీకే ఏమనిపించింది బర్త్డే గురించి? మరి బర్త్డే అయినను చీరలు ప్రమోషన్ చేస్తుంది. ఏ పండగ వచ్చినా ప్రమోషనే, ఏ బర్త్డే వచ్చినా ప్రమోషనే. వాళ్ళకు ఎవ్వరూ లేకుండా బర్త్డే చేసుకున్నాను. మా మధ్యగా నేను వాళ్ళ మధ్యగా లేదని బాధ అయిపోయింది. ఎందుకంటే వీడియో తీయడం ఎవ్వరు లేరు అనేసి. నా మధ్యగారు లేకుండా బర్త్డే చేసుకుంటున్నాను, నాకు చాలా బాధగా ఉంది, వీడితోనే బర్త్డే అని చెప్పి ఒక ముగ్గురికి టిఫిన్ ఇప్పించింది. దానికి ఓని బర్త్డే అది ఇది అని చెప్తూనే ఉంది. మనం కూడా చేస్తాము ఫ్రెండ్స్, మనం కూడా అలాంటి వీడియో చేస్తాము. ఇప్పుడు బెంగళూరులో పార్కు అంటే ఈ పార్క్ చాలా బాగుంది, నీడగా ఉంది, చెట్టు ఎదురు బొంకలు అన్నీ. బిస్కెట్ వేస్తాను రోజు బిస్కెట్ పెడికిరి ఎంత బాగుంది. ఎదురు బొంగలు చూడండి. ఎంత పెద్ద వాకింగ్. అది బర్త్డేకి మీరు ఎంతమంది చూశారు ఫ్రెండ్స్ బర్త్డే వీడియో? ఎవడ బర్త్డేకి వాళ్ళు డప్పు కొట్టుకోండి, మనం కూడా డప్పు కొట్టుకుందాం రా బర్త్డే చేసి. ఈ పొద్దు బర్త్డే డప్పే. నీకేమైనా కేక్ వస్తుందా చెప్పుకుంటావు బర్త్డే అని. అట్లా చెట్టు లాగా ఉన్నాయి. పాలు ప్యాకెట్, చక్కెర నేను షుగర్ నాకు షుగరు బెల్లం షాంపులు